నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లో చూసారా పొనగింటి కూర. పొనగింటి కూర వారానికి 2-3 సార్లు కోస్తాం కానీ వీడియో చేయట్లేదండి. ఈసారి చేస్తున్నాను వీడియో. చూసారా ఎంత కూర, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. 4-5 దాంట్లో వేసానండి, మీకు ఇదివరకు చెప్పాను కదా. అలాగే ప్రతి దాంట్లోనే అంతర పంటగా ఆకుకూరలు వేసుకోవడం నాకు అలవాటు. అలాగే చూసారా ఇందులో కూడా డ్రాగన్ ఫ్రూట్ టబ్లో కూడా అలా వేసాను. పనగింటి కూర మరి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. కంటి చూపుకి మంచిది అంటారు. వంకాయలండి, కొద్దిగా వంకాయలు ఉన్నాయి కూడా మనం హార్వెస్ట్ చేస్తాము. నల్ల వంకాయలు, పొడవ వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి కాయలు. మన మిద్దె తోటలో వంకాయలు ఇలా కొంచెం ఇలాగైతే చాలండి, ఉడికిపోతాయి అంతగాని. బెండకాయలు కొద్దిగా, బెండకాయలు రోజుకి 2-3 రోజులకి అలా కోసిస్తుంటాం. వాటిలో ఒక్కరికే వీడియో చేయాలంటే చెయ్యం కదండి. ఏవో కోసేటప్పుడే వీడియో చేస్తాను. అవసరం వచ్చినప్పుడల్లా బెండకాయలు కోసేసుకోవడమే. మొన్ననే చాలా కాయలు కోసాను, కొద్దిగా ఉన్నాయి. దొండకాయలు కూడా కొద్దిగా ఉన్నాయండి. అలా చెట్టు నుండి పండిపోతాయి కదా, కాయలు తీసి మనం అందులో ఏ పప్పులో వేసుకుంటే అయిపోతుంది. సరే, చిన్న టబ్బుల్లో పెట్టానండి, చిన్న చిన్న వాటిల్లో ఒక 7 కాయలు కాసాయి. ఏ పప్పు వండేటప్పుడు 2 టమాటీలు దొండకాయలు కోసి పడేసాం అనుకోండి సరిపోద్ది. పచ్చిమిర్చి చూసారా, ఆకు కనిపించకుండా కాయలు, చెట్టు నింపుగా కాయలేనండి. ఈ ఒక రకం కాయలు చాలా కారంగా ఉంటాయి. ఇవి చెట్టు నింపుగా ఉన్నాయండి. చూసారా ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో. కానీ ఈ రోజుకి నాకు కావాల్సిన కాయలు కొద్దిగానే నేను కోసుకుంటాను. ఇప్పుడు కాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చండి. మనం మిద్దె తోటలో మనకి సౌకర్యం అది. మిద్దె తోటలో మనం ఏ మొక్కలు వేసుకున్నా మనకు అవసరం వచ్చినప్పుడు ఫ్రెష్గా కోసుకొని వండుకోవచ్చు. అవ్వండి, అవి చాలు పచ్చిమిర్చి. నేలని ఇదివరకే నేను కోసాను, సగం కింద వేసాను, మీదన ఒక 2 జంటలు ఉన్నాయి, కోస్తున్నానండి. నేలేమి పచ్చడి చేద్దామని. ఇది ఇరిగిన ఎముకలు కూడా అతుకుతుంది అంటారు. దీన్ని కొంచెం పచ్చడి చేసుకుందామని కోసానండి నేలేమి. పువ్వులు చూసారా, ఇవి కొద్దిగా విడయి, ఇవి కూడా పూజకి ఈ పువ్వులు కోసుకుందాం. ఇదండి.